తిరుమల లడ్డూ వివాదంపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. దీనిపై విచారణకు డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల లడ్డూ విషయంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది అన్నారు మంత్రి టీజీ భరత్. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంటూ రోజా ఆరోపించారు. టీటీడీపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మేం తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, రక్తం కక్కుకొని చాలానని మీ అందరి ముందర వెంకటేశ్వర స్వామిని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. నీ ఆరోపణను నిరూపించటానికి సిబిఐ ద్వారా కానీ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించమని ఛాలెంజ్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. మన ఈఓ గారు ఐడెంటిఫై చేశారమ్మా. అది ఏదో కాదు, టెక్నికల్గా చాలా డీటెయిల్గా పోయారు ఆయన. ఎందుకంటే ఒక వస్తువు కానీ ఏదైనా కొనాలా అంటే ఒక రేట్ అనేది ఉంటుంది, మినిమం రేట్. అది నెయ్యి ఇష్టానుసారం రేట్ రాదు. ఇంత తక్కువ రేట్కి ఎట్లా వస్తుంది, ఏం దీంట్లో ఉంది అని చెప్పి అది డీటెయిల్గా పోయి విచారించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చింది. మనకు ఎంతమందికి హిందూస్కి బాధపడుతున్నామో మీరు ఆలోచన చేయండి. సో అట్లాంటి ప్రభుత్వంని మాత్రం ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కొనసాగించరాదు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు.